హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రాహిం అలీ ఖాన్ అండ్ కాజోల్ యాక్ట్ చేసి జియో హాట్‌స్టార్‌లో వచ్చిన సర్ జమీన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. ఒక డిసప్పాయింట్మెంట్ ఫిలిం అసలు. మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక, సో యాక్చువల్లీ ఈ మూవీతో సైఫ్ అలీ ఖాన్ కొడుకైన ఇబ్రాహిం అలీ ఖాన్ అయితే లాంచ్ అయితే అవుతున్నాడు. సో బాలీవుడ్లో మనందరూ తెలుసు, కరణ్ జోహర్ మీద నెపోటిజం అని చెప్పి ఒక పెద్ద డిబేట్ అయితే నడుస్తుంది. సో ఈ సినిమా కనుక థియేటర్స్ రిలీజ్ అయితే ఆబ్వియస్గా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని అందరికీ తెలుసు. విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి, అండ్ ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓటీటీలో కూడా ఈ మూవీ పెద్దగా అయితే ఇంప్రెస్ అయితే అవ్వదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక కాజోల్, పృథ్వీరాజ్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. పృథ్వీరాజ్ కుమార్ అండ్ బేసిక్లీ తన ఒక ఆర్మీ ఆఫీసర్. సో చిన్నగా ఉన్నప్పుడు తన కొడుకు అయితే కనిపించుకుని అయితే పోతాడు. అండ్ కట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10-12 years తర్వాత తన కొడుకు అయితే వాళ్ళ లైఫ్లో అయితే వస్తాడు. అండ్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కనుక మనకి తను చేసే పనులు కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ కొంచెం డౌట్ఫుల్గా అయితే ఉంటుంది. అప్పుడు పృథ్వీరాజ్ కుమార్కి తెలుస్తుంది తన కొడుకు టెర్రరిస్ట్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాడు అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి బాగానే ఉన్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది, లొకేషన్స్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. పృథ్వీరాజ్ కానీ, కాజోల్ కానీ అండ్ ఇబ్రాహిం అలీ ఖాన్ తన ఇది ఒక ఫస్ట్ సినిమా. సో తనకి ఎంత వచ్చో అదైతే మనకి ఓకే అన్నట్టు అనిపిస్తుంది. సో మిగతా వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ దగ్గర బాగానే చేస్తారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి, బికాస్ ఇది ఒక ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహర్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి టెక్నికల్ సైడ్ ఓకే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఓకే. బట్ పేస్ కూడా మూవీ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తుంది. సో అది కూడా మనకు కొంచెం ప్లస్ మనకి కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే గేమ్ అయితే ఉంటుంది. ఇలాంటి ఒక స్టోరీని మనం ఇంతకుముందు చాలా సినిమాలు అయితే చూస్తాం. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతే. సో చిన్నప్పుడు కనిపించుకున్న కొడుకు పెద్దగా అయిన తర్వాత ఎలా ఇబ్బంది పెడతాని చెప్పి మనం లాస్ట్ ఇయరే విజయ్ యాక్ట్ చేసిన గోట్ అనే మూవీలు అయితే చూడడం అయితే జరిగింది. సో స్టోరీ స్క్రీన్ ప్లే కూడా మనకి పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ ఉండదు, పెద్దగా మనకి ఎంగేజ్ చేసే మూమెంట్స్ అయితే ఉండదు. అని మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా ఈజీగా మనమైతే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకైతే నచ్చలేదు, ఒక డిసప్పాయింటింగ్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 1.25/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.